రాష్ట్రంలో ఉన్న వ్యవసాయాలందరికీ నమస్కారం. అందరికీ కూడా 3వ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి స్వాగతం తెలియజేస్తూ, ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో మన టాపిక్ ఏంటంటే 9వ తరగతికి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్, శారీరక దృఢత్వము. అయితే మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముందు చెప్పవలసిన విషయం ఏంటంటే శారీరక దృఢత్వం గురించి చెప్పాలి. మనం 2వ క్లస్టర్ కాంప్లెక్స్లో మీకు చెప్పాం, హెల్త్ గురించి డెఫినేషన్ చెప్పాం. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అండ్ మియర్లీ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫిర్మిటీ అని చెప్పాం. అంటే ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందుగా దేని గురించి చెప్పాలంటే శారీరక దృఢత్వం గురించి చెప్పాలి. దట్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. మనందరం కూడా ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనే పదాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. శరీరం సమర్థవంతంగా పనిచేయగలగడం మరియు అలసట లేకుండా మన రోజువారీ కార్యక్రమాలు, పనులు, విశ్రాంతి కార్యకలాపాలని నిర్వహించగలిగే సామర్థ్యం అన్నమాట. ఏది ఈ యొక్క శారీరక దృఢత్వం అంతే. అయితే ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, శారీరక దృఢత్వానికి ముఖ్యమైన పాయింట్ మనం ఏం చెప్పాలంటే ఉత్తమమైన సామర్థ్యం. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం చర్చించవలసిన విషయం ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా పిల్లల్లో ఈ ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. మనం ఒబేసిటీ అంటే మన అందరికీ తెలుసు. ఒబేసిటీ అంటే ఈజ్ అన్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఒక వ్యక్తికి ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయిపోవటం. ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. వాళ్ళు తినే ఆహారం కానీ, అలాగే సరైన వ్యాయామం లేకపోవటం కానీ, ఈ అన్ని అంశాలు మనకు తెలుసు. ఒబేసిటీ గురించి మనం చెప్పినట్లయితే ఈ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే మనకి అమెరికాలో 41.6 మంది ఒబేసిటీతో బాధపడుతుంటే, జపాన్లో 28%, రష్యాలో 20 నుంచి 25%, అదే మన ఇండియాలో అయితే 24%. అయితే అత్యంత తక్కువగా ఎక్కడ ఇది ఉన్నట్లయితే మనం చూసినట్లయితే మనకి వియత్నాంలో ఈ ఒబేసిటీ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది. అలాగే టోంగ్ అక్కడ 75.5% ఎక్కువగా మనకి ఈ ఒబేసిటీ అనేది ఉంది. అయితే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో పూర్వం మనం ఏదైతే పనులు చేశామో మన రోజువారీ కార్యక్రమాలు ఇంట్లో, అవి ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనకి పనులు చేసే స్థానంలో ఏదైతే మనం మెషినరీ వచ్చేసిందో అందువల్ల ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ప్రజల్లో తగ్గిపోయింది. మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంట్లో పూర్వం మరి మనకి అన్ని పనులు చేసుకోవటానికి ఈ మెషినరీ అంటే ఇప్పుడు వాషింగ్ మెషిన్ కానీ, తర్వాత ఈ పుండి రిబ్బే మిషన్స్ కానీ, ఇప్పుడు మనం ఇల్లు చూసినట్లయితే ఇల్లు ఊడవటానికి మనం ఊడ్చేవాళ్ళం, లేకపోతే పని మనుషులు. ఇప్పుడు ఒక రోబో కూడా మన ఇంటిని క్లీన్ చేసే పరిస్థితి వచ్చేసింది. అలాగే టీవీ పెట్టుకోవాలంటే రిమోట్స్ కానీ, తర్వాత ఈ మొబైల్ ఫోన్ కానీ, ఇవేవైతే మనకి టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనం రోజువారీ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా తగ్గిపోవటం చేత ఈ ఒబేసిటీని మరి పెరిగిపోయే అవసరం ఉంది, పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంది. దీన్ని మనం లోతుగా మరి అధ్యయనం చేయవలసిన అవసరం ఉందన్నమాట దీనివల్ల. అయితే ప్రతిరోజు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకుండా ఈ ఫిజికల్ ఫిట్నెస్ సాధించలేమనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలంటే తప్పనిసరిగా మనం శరీరాన్ని కష్టపెట్టవలసిందే, రోజువారీ ఎక్సర్సైజ్ చేయవలసిందే. మన శరీరం అండి చాలా ఒక అద్భుతమైన నిర్మాణం అన్నమాట. ఇది మన అందరికీ తెలుసు. దీని గురించి మనం లోతుగా ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది. మన శరీరానికి ఉన్న ఒక ప్రత్యేకత ఒక మిషన్కి మనం కంపేర్ చేసినట్లయితే మన శరీరంతో ఎంత పని చేస్తే మన శరీరం అంత స్ట్రాంగ్గా తయారవుతుంది. ఒక మిషన్ రోజు పనిచేస్తుంది అనుకోండి, దాని కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక నెల రోజులు రోజు 4 రౌండ్లు గ్రౌండ్లో పరిగెట్టామనుకోండి, నెల తర్వాత మనం అదనంగా ఇంకో రౌండ్ పెరిగే శక్తి మనకు వస్తుంది.
అంటే మన శరీరంతో మనం పని చేస్తున్న కొద్దీ శరీరం యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అదే ఒక మిషన్ అనుకోండి, ఒక మిషన్తో 1 సంవత్సరం పని చేయించేస్తే 1 సంవత్సరం తర్వాత దాని కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మన క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఇండివిజువల్, దేనివల్ల మనకి మంచి క్వాలిటీ అనేది వస్తుందంటే మనం ఏదైతే హెల్తీ లైఫ్ స్టైల్ దీన్ని కనుక మనం అలవర్చుకున్నట్లయితే, మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ స్టైల్లో చాలా హెల్తీగా ఉంటాం, మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందన్నమాట. ఇది యొక్క ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం కొంత ఇంట్రడక్షన్ అండి. అయితే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది దీని యొక్క అవసరం ఏంటి మన యొక్క లైఫ్లో అంటే, ఫిజికల్ ఫిట్నెస్ సాధించినట్లయితే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటి, ఏ విధంగా ఉంటుంది. మనం గత క్లాసులో చెప్పున్నాం ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ వేరియస్ సిస్టమ్స్ అని. అలాగే యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఏంటి మన శరీరంలో మన అవయవాల్లో జరిగే మార్పులు కనుక చూసినట్లయితే ఇట్ ఇంప్రూవ్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అండ్ లంగ్స్. అలాగే మన యొక్క గుండె అలాగే ఊపిరితిత్తుల యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా సామర్థ్యంగా ఉంటుంది అన్నమాట, బాగా పనిచేస్తూ ఉంటాయి. మనం ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఎక్కువ మరణాలు దేని మీద అంటే ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్తోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి మన శరీర వ్యవస్థల్లో కనుక చూసినట్లయితే. అవి మరియు యాక్సిడెంట్లు, ఈ రెండిట్లో కూడా మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయి. అలాగే ఇంప్రూవ్స్ ద మజిల్ టోన్. మజిల్ టోన్ అంటే మనకు తెలుసు, దీన్నే మనం కండరాల యొక్క ఏదైతే అంటామంటే పటుత్వం అని కూడా అనొచ్చు. ఎబిలిటీ టు రియాక్ట్ క్విక్లీ, దీన్ని తెలుగులో అయితే కండర దానము అంటాం. అంటే మజిల్ టోన్ బాగున్నట్లయితే మన కండరాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. యాక్చువల్గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత అండి ప్రతి సంవత్సరానికి మన కండరాల పటుత్వం 1% తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల 40 వయసు దాటిన వాళ్ళు తప్పనిసరిగా వారానికి 3 సార్లన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినట్లయితే ఆ యొక్క మజిల్ ఏదైతే మనం పటుత్వాన్ని కోల్పోతుందో దాన్ని మనం రీటైన్ చేయగలం. అలాగే ప్రమోట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ పోస్చర్. మన యొక్క ఏదైతే మన యొక్క ఆకారం ఉందో మంచి పోస్చర్, మనం దీన్ని ఫిజికల్ ఫిట్నెస్ సాధించడం ద్వారా మనం పెంపొందించుకోగలం. చూడండి, ఒక రెగ్యులర్గా గేమ్స్ ఆడే ఒక అథ్లెట్ యొక్క వాకింగ్ స్టైలు, అలాగే గేమ్స్ ఆడని విద్యార్థి యొక్క వాకింగ్ స్టైలు మనం గమనించినట్లయితే గేమ్స్ ఆడే పిల్లడి యొక్క వాకింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. అలాగే కాన్ఫిడెంట్గా కూడా ఉంటాడు. అలాగే ఇట్ ఎన్ష్యూర్స్ ద క్విక్ రికవరీ ఆఫ్టర్ ఇంజురీ అండ్ ఇల్నెస్. అంటే మనం ఏదైనా గాయాలైనప్పుడు కానీ అనారోగ్యానికి పాలైనప్పుడు కానీ మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నట్లయితే మనం త్వరగా కోలుకుంటాం. ఇది ప్రాక్టికల్గా కూడా మనం చాలా చూస్తున్నాం. అలాగే డిక్రీస్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అంటే గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉందో ఇవి తగ్గిపోతూ ఉంటాయి దాని యొక్క అవకాశాలు అనేవి. రిడ్యూసెస్ అండ్ కంట్రోల్స్ ద అన్డిజైరబుల్ బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ అన్డిజైరబుల్, యాక్చువల్గా మనకి ఫ్యాట్లో మనకి మంచి కొవ్వు చెడు కొవ్వు అని ఉంటాయి, అవి హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనేది. అయితే ఇదేం చేస్తుందంటే ఈ చెడు కొవ్వుని మనకి తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే ఇంక్రీజ్ ద ఎనర్జీ లెవెల్. ఎవరైతే రోజు వ్యాయామం చేస్తారో వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఇంప్రూవ్స్ ద మూడ్ అండ్ రెడ్యూసింగ్ ద డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఎప్పుడైతే మనం వ్యాయామం చేస్తున్నామో మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఉందో మనకి ఏముంటుందంటే మన మూడ్ చాలా బాగుంటుంది. అలాగే యాంగ్జైటీ కానీ అలాగే డిప్రెషన్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోస్ట్ పోన్ ద ఫెటిగ్, రెడ్యూసెస్ ద రికవరీ టైమ్ ఆఫ్టర్ వెగరస్ యాక్టివిటీ. మనం మంచి యాక్టివిటీ చేసినా త్వరగా రికవరీలోకి వచ్చేస్తాము. అలాగే మనకు అలసట అనేది త్వరగా రాదు. అలాగే మనకి ఏదైతే మన ఛాలెంజెస్ అనేవి అలాగే త్వరగా ఏది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఛాలెంజెస్ తీసుకోగలం. అలాగే డిలేస్ ద ఏజింగ్ ప్రాసెస్. ఇది అందరికీ చాలా మంచిది. మనందరం కూడా ఒక్కొక్క పుట్టినరోజు వస్తూ ఉంటే పుట్టినరోజు చేసుకుంటాం, కానీ మన వయసు ఒక్కొక్క సంవత్సరం పెరిగిపోయిందని బాధపడుతూ కూడా ఉంటాం. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నామో మనం యాక్చువల్గా మన క్రోనలాజికల్ ఏజ్ 55 సంవత్సరాలు ఉంటే రోజు వ్యాయామం చేసి ఫిజికల్ ఫిట్గా ఉంటే మనం 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలాగానే కనపడుతూ ఉంటాం. అలాగే మనం రోజు కనుక పొద్దునే లెగిసి గ్రౌండ్కి వెళ్తే మన యాటిట్యూడ్, మనలో ఉన్న భావాలు, మన యొక్క ప్రవర్తన వీటిలో చాలా మార్పు వచ్చేస్తుందండి. ఎప్పుడైతే మనం పొద్దునే లేచామో మనం ఏదైతే మన లైఫ్ని మనం సగం డెఫినెట్గా గెలిచినట్టే. అలాగే మనకి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ 2 రకాలుగా ఉన్నాయి.
దీన్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ని. ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్నెస్ అండి, రెండవది స్కిల్ రిలేటెడ్ నైపుణ్యాలకు సంబంధించిన ఫిట్నెస్ అన్నమాట. అలాగే హెల్త్ రిఫ్లెక్టెడ్ కాంపోనెంట్స్ మన రిలేటెడ్ కనుక చూసినట్లయితే ఒకటి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. ఇంతకుముందు మనం చెప్పున్న గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన ఆరోగ్యం. గుండె బాగా చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది, రక్తనాళాల్లో రక్త ప్రసరణ కూడా చాలా సాఫీగా ఉంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఉందో మన కణంలోని మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ మంచిగా సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మస్క్యులార్ స్ట్రెంగ్త్, కండరాల యొక్క బలం బాగా పెరుగుతుంది. అలాగే మస్క్యులార్ ఎండ్యూరెన్స్, మస్క్యులార్ కండరాలకి ఎండ్యూరెన్స్ బాగుంటుంది. అలాగే బాడీ కాంపోజిషన్, మనకి బాడీ కంపోజిషన్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ యొక్క ఈ 5 అంశాలు కూడా మనకి హెల్త్ రిలేటెడ్ కాంపోనెంట్స్. ఏదైతే మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నామో ఇవన్నీ కూడా మనకుంటాయి. తర్వాత స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. స్కిల్ రిలేటెడ్ అంటే మనం గేమ్స్ ఆడించినట్లయితే మనం ఇప్పుడు చూస్తున్నాం మనకి స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ స్కూల్స్లో మన ఏపీలో మన కడప, గుంటూరు ఉన్నాయి. వీటిలో మనం ప్రవేశానికి మనం బ్యాటరీ టెస్టులు చేస్తాం. ఈ బ్యాటరీ టెస్టుల్లో కూడా వేటికి మనం టెస్ట్ చేస్తూ ఉంటామంటే ఇవేనండి, స్పీడ్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ అండ్ ఎజిలిటీ. ఇవి ఎవరికైతే స్వతహాగా ఉన్నాయో వాళ్ళనే ఈ యొక్క స్పోర్ట్స్ స్కూల్కి అనేది మనం ఎంపిక చేస్తూ ఉంటాం. అలాగే ఈ స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్లో మనకు ముఖ్యమైన అంశాలు ఏంటంటే అవి ఎజిలిటీ, బ్యాలెన్స్, న్యూరో మస్కులర్ అడాప్టేషన్స్, స్పీడ్, స్ట్రెంగ్త్, రియాక్షన్ టైం. ఇవన్నీ కూడా మనకి స్కిల్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కింద ఉంటాయి. అలాగే ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి డెవలప్ చేయటానికి ఏదైతే పెంచడానికి మనకి 2 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఒకటి ఏరోబిక్ యాక్టివిటీ, రెండవది యానారోబిక్ యాక్టివిటీ. ఇవన్నీ మనం వింటూ ఉంటాం, ఏరోబిక్ అండ్ యానారోబిక్ ఎక్సర్సైజ్ కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఏరోబిక్ యాక్టివిటీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ద కార్డియాక్ కెపాసిటీ, అంటే గుండె యొక్క సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. అలాగే స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ అండ్ లంగ్స్, మన గుండె మరియు లంగ్స్ని బాగా పటుత్వం వాటి యొక్క కెపాసిటీని మనకి ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ జనరల్గా ఏమేమి వస్తాయి మనకి చూసినట్లయితే ఇవి జాగింగ్, మోర్ దాన్ 15 minutes వాకింగ్ అనమాట. అలాగే జాగింగ్ కూడా 20 minutes చేయటం, అలాగే సైక్లింగ్ అండ్ క్యాలస్థెనిక్స్, ఇవన్నీ కూడా ఏరోబిక్ యాక్టివిటీ కింద వస్తాయి. ఇవి చేసేటప్పుడు మనకి గాలి తీసుకునే సమయం అయితే ఉంటుంది. ఈ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే ఈ యొక్క మనకి ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఒకటి చెప్పాం కార్డియాక్ కెపాసిటీ, 2 హార్ట్ అండ్ లంగ్స్, ఈ 2 కూడా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏరోబిక్ యాక్టివిటీ ఏం చేస్తుంది, మనకి కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా వీటిలో ఏముంటాయండి, మనకి ఏరోబిక్ డ్యాన్స్ ఉంటుంది, స్కిప్పింగ్ ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, అలాగే లాంగ్ డిస్టెన్స్ రేస్ అండ్ స్విమ్మింగ్. ఇవన్నీ కూడా మనకి ఏరోబిక్ కెపాసిటీని పెంచే యొక్క యాక్టివిటీస్ అనమాట. మరొకసారి అవి ఏరోబిక్ డ్యాన్స్, స్కిప్పింగ్, వాకింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అండ్ స్విమ్మింగ్. ఇవి శరీరం యొక్క ఏరోబిక్ కెపాసిటీని పెంచుతాయి అనమాట. తర్వాత రెండోది యానారోబిక్ యాక్టివిటీ. ఇట్ మీన్స్ ద వితౌట్ ఆక్సిజన్, అంటే మనం ఈ యొక్క యాక్టివిటీని చాలా స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద హై ఇంటెన్సిటీ యాక్టివిటీ అనమాట. చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాం తక్కువ సమయంలో అనమాట. జనరల్గా ఇవేంటంటే స్ప్రింట్ రేసెస్, వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్ అండ్ మౌంటైన్ క్లైంబింగ్. ఇది అనారోబిక్ యాక్టివిటీ ఏం చేస్తుందంటే మన యొక్క మజిల్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే విగరస్ యాక్టివిటీ తర్వాత మన రికవరీ చాలా త్వరగా ఉంటుంది. అలాగే ఇట్ డెవలప్స్ ద స్పీడ్ అండ్ బోన్ బెనిఫిట్స్. స్పీడ్ని మరియు మన యొక్క ఎముకలకు సంబంధించిన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం స్పీడ్ గురించి మాట్లాడుకుంటే స్ప్రింటర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్ అండి. స్ప్రింటర్ అనేవాడు పుట్టాలి, వాడిని మనం తయారు చేయలేం. ఇది మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్లో చెప్పుకుందామండి. అయితే మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇండివిజువల్ స్పోర్ట్స్లో మనకి కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఉంటాయి మనం రెగ్యులర్గా చెప్పుకునేవి. అవి ముఖ్యంగా ఏంటంటే స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, ఎజిలిటీ. ఎవరైనా
మనకి గేమ్స్ ఆడాలన్నా, గేమ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించాలన్నా ఈ యొక్క 5 ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ వీళ్ళు బాగా ఉంటేనే, వాళ్ళలో ఇవన్నీ కూడా ఉన్నప్పుడే వాళ్ళు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అత్యున్నత స్థాయికి, అంటే హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది సాధించగలరు. ఇవి కనుక మనం చూసినట్లయితే స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఈజ్ ద ఎబిలిటీ టు గెట్ మినిమం పాసిబుల్ టైం. అంటే ఇప్పుడు 100 మీటర్స్ ఉందనుకోండి, నిమిషంలో పరిగెత్తితే దట్ ఈజ్ నాట్ ఎ స్పీడ్. మనం 10 సెకండ్స్లోనో 11 సెకండ్స్లోనో పరిగెడితే దట్ ఈజ్ కాల్డ్ అ స్పీడ్. ఈ స్పీడ్లో కూడా మనకి రకరకాలు ఉంటాయి. తెలుగులో చెప్పినట్లయితే చలనము అతి తొందరగా చేయగలిగే శక్తినే మనం ఏమంటామంటే స్పీడ్ అంటాం. దీంట్లో రియాక్షన్ స్పీడ్ అంటే సిగ్నల్కి త్వరగా స్పందించడం. ఉదాహరణకి 100 మీటర్స్ స్టార్ట్ ఉంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క 100 మీటర్ స్టార్టింగ్లో మనకు తెలుసు ఏదైతే మనకి ఇంకా కమాండ్స్ ఏంటంటే ఆన్ యువర్ మార్క్స్ సెట్ అండ్ గన్ ఫైర్. గన్ ఫైర్ ఇచ్చినప్పుడు త్వరగా స్టార్టింగ్ బ్లాక్స్లోంచి బయటకు వచ్చాడు అనుకోండి, దట్ ఈజ్ రియాక్షన్ స్పీడ్ అంటాడు. మూమెంట్ స్పీడ్ అంటే వీలైనంత తక్కువ సమయంలో ఒకే కదలిక చేయటం, దాన్నే మనం మూమెంట్ స్పీడ్ అంటాం. అలాగే యాక్సలరేషన్ స్పీడ్, తక్కువ కదలిక గల పొజిషన్ నుంచి వేగాన్ని అందుకోవటం. ఇప్పుడు మనం క్రికెట్లో చూస్తూ ఉంటాం, క్రికెటర్ మనకి బౌలర్తో పాటు ఫీల్డర్స్ కూడా కదులుతూ ఉంటారు. అంటే వాళ్ళు స్లోగా కదిలి ఒకేసారి స్పీడ్ని అందుకుంటారు. అలాగే రిలే రేసెస్లో కూడా చూస్తూ ఉంటాం, ఫస్ట్ లెగ్ వెళ్ళి సెకండ్ లెగ్ అందించేటప్పుడు అతను స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాడు. దట్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ స్పీడ్. అలాగే స్పీడ్ ఎండ్యూరెన్స్ అంటే అలసట సమయంలో కూడా అత్యధిక వేగాన్ని చేయి సామర్థ్యాన్ని ఏమంటారంటే స్పీడ్ ఎండ్యూరెన్స్ అని కూడా అంటారు. దట్ ఈజ్ స్పీడ్కి సంబంధించి. తర్వాత రెండోది స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఫోర్స్. దాన్నే మనం స్ట్రెంగ్త్ ఈజ్ ద ఎబిలిటీ టు ఓవర్కమ్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. అయితే 10,000 మీటర్ల పరుగు పందెంలో ఆఖరి రౌండ్ పరిగెత్తడానికి ఒక రకమైన బలం కావాలి. అలాగే 200 కేజీల బార్బల్ లేపడానికి వేరొక రకమైన బలం కావాలి. అలాగే 100 మీటర్స్ పరుగు పందెంలో మనం చూసినట్టయితే 100 మీటర్స్ ఈజ్ ఏ స్ప్రింట్ స్పీడ్ ఈవెంట్, కానీ దానికి మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ ఎండ్యూరెన్స్ కూడా కావాలి. ఎందువల్ల అంటే ఈ స్పీడ్ అనేది 80 నుంచి 90 మీటర్స్ వరకు తీసుకెళ్తుంది, కానీ చివరి 10 to 15 or 20 మినిట్స్ అతని యొక్క మజిల్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే స్ట్రెంగ్త్లో రకాలు చూసినట్లయితే మ్యాక్సిమం స్ట్రెంగ్త్, అత్యధిక బలం అంటారు. ఇది ఒక అత్యధిక నియంత్రిత సంకోచం వల్ల వచ్చే ఎక్కువ శక్తిని ఏమంటారంటే అత్యధిక బలం అంటారు. సుమారుగా ఇది వెయిట్ లిఫ్టింగ్ దానికి సంబంధించి ఉంటుంది. అలాగే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్. ఈ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్, విస్ఫోటన బలం అని కూడా అంటాం. ఇది వేగవంతమైన సంకోచంతో నిరోధాన్ని అధిగమించే సామర్థ్యాన్ని అంటారు. ఈ ముఖ్యంగా మనకి ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ జంపింగ్ అండ్ థ్రోయింగ్ ఈవెంట్స్లో మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అంటే అలసట సమయంలో కూడా నిరోధాన్ని అధిగమించే సామర్థ్యాన్ని, అంటే ఓవర్కమ్ ద రెసిస్టెన్స్ అండర్ కండిషన్స్ ఆఫ్ ఫెటీగ్. అలసటలో ఉన్నా కూడా మనం ఏదైతే యొక్క స్పీడ్ని అందుకునేదో స్ట్రెంగ్త్ చేసేదాన్నే మనం స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అని అంటాం. తర్వాత మనం ఎండ్యూరెన్స్ అంటే ఒక వ్యక్తి ఎక్కువసేపు చలన స్థితిలో ఉండగలడు. ఈ సామర్థ్యాన్ని మనం ఏమంటామంటే ఎండ్యూరెన్స్. జనరల్గా మనకి లాంగ్ డిస్టెన్స్ రేసెస్ పరిగెత్తే వాళ్ళందరికీ కూడా మనకి ఎండ్యూరెన్స్ ఉండాలి, ఇది అందరికీ మనకి తెలిసిన అంశమే. అలాగే ఈ ఎండ్యూరెన్స్లో జనరల్ ఎండ్యూరెన్స్ అంటే ఇది ఆక్సిజన్ని తీసుకుని దాన్ని ఉపయోగించి అలసటను అధిగమించే దాన్నే మనం ఏమంటామంటే జనరల్ ఎండ్యూరెన్స్. స్పెసిఫిక్ ఎండ్యూరెన్స్ ఏంటంటే కండరాల్లో లాక్టిక్ ఆమ్లం చేరినప్పటికీ కూడా ఆ అలసటను అధిగమించడం. ఈ లాక్టిక్ ఆమ్లం చేరడం ఏంటంటే ఏదైనా మనం కొంతసేపు వ్యాయామం చేసాం, ఏదైనా కదలికలు చేస్తే మనకి జనరల్గా కండరాల్లో పెయిన్ వస్తుంది. ఇది దేనివల్ల అంటే ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం అనేది ఫామ్ అవటం వల్ల వస్తూ ఉంటుంది. తర్వాత కాంపోనెంట్ చూసినట్లయితే ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే దిస్ ఈజ్ ఎబిలిటీ టు గెట్ మోర్ రేంజ్ ఆఫ్ మూమెంట్, అంటే దీన్నే ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అని అంటారు. అలాగే ఒక జాయింట్ వద్ద దాని చుట్టూతా ఎక్కువ చలన స్థితి కలిగి ఉండటాన్నే మనం ఏమంటామంటే యొక్క ఫ్లెక్సిబిలిటీ అంటాం. అలాగే ఈ ఫ్లెక్సిబిలిటీ డెవలప్ చేయడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఒకటి బోన్, రెండు జాయింట్ స్ట్రక్చర్ అండ్ మజిల్స్ అటాచ్డ్. వీటి మీద మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఫ్లెక్సిబిలిటీలో రకాలు చూసినట్లయితే యాక్టివ్ ఫ్లెక్సిబిలిటీ, ఇది సహజ సిద్ధంగా
కండర సంకోచాల వలన జరిగే కదలికలు. రెండోది ప్యాసివ్ ఫ్లెక్సిబిలిటీ, లైక్ బయట సహాయం చేత జరిగే కదలికల్ని ఇది ప్యాసివ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. అలాగే మూడోది కైనెటిక్ ఫ్లెక్సిబిలిటీ, ఇది శరీర కదలికల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ ఏదైతే ఉందో యొక్క ఫ్లెక్సిబిలిటీని సాధించడాన్ని మనం కైనెటిక్ ఫ్లెక్సిబిలిటీ అని అంటారనమాట. అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ 2 గైడ్ లైన్స్ ఉంటాయి దానికి. ఏంటంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేదాన్ని బెస్ట్ ట్రైనబుల్ బిఫోర్ ప్యూబర్టీ, అంటే ప్యూబర్టీకి ముందే మనం వీళ్ళకి ట్రైన్ చేసినట్లయితే వీళ్ళు మంచి ఫ్లెక్సిబిలిటీని సాధించగలరు. ఒక వయసు దాటిన తర్వాత 30-40 దాటిన తర్వాత మనం ఏదైనా చేస్తే అంత మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది సాధించలేం. అలాగే ఈ ఎక్సర్సైజ్ అనేది మనం వార్మప్ తర్వాత మనం చేసినట్లయితే అప్పుడు కూడా మన ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఎజిలిటీ. ఎజిలిటీ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు చేంజ్ డైరెక్షన్స్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ విత్ ఫుల్ స్పీడ్. అంటే ఉదాహరణకు ఇప్పుడు బాస్కెట్బాల్లో మనం చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం, బాల్ తీసుకొని ఎవరైనా అడ్డొచ్చినట్లయితే సడన్గా మనం బ్రేక్ వేసి దాన్ని టర్న్ మన యొక్క సైడ్ని మార్చుకున్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఎజిలిటీ అంటాం అనమాట. అంటే ఒక వ్యక్తి శరీరంలో కండరములను త్వరితంగా సక్రమంగా సమన్వయంగా కదలికలు జరిగే దాన్నే మనం ఏమంటామంటే ఎజిలిటీ అంటాం. ఎజిలిటీ యొక్క నాణ్యత వేటి మీద ఆధారపడి ఉందంటే రిథమ్ మరియు యాక్యురసీ, ఈ రెండింటి మీద దీని యొక్క నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. ఇవి మనకి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ 5. ఈ 5 కనుక ఎవరైతే సాధిస్తారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క గేమ్లో హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది సాధించగలరు. హై లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే అది ఆల్మోస్ట్ ఆల్ మరి మనం ఒక కంట్రీకి ఆడే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కాంపోనెంట్స్ కనుక మనం డెవలప్ చేసినట్లయితే. అయితే దీంట్లో తర్వాత ఒక అంశం కూడా మనకి చెప్పారు, అదేంటంటే ఒకటి వార్మింగ్ అప్ అండ్ కూలింగ్ డౌన్. ఈ వార్మింగ్ అప్ అండ్ కూలింగ్ డౌన్ అనేది చాలా అసలు వార్మింగ్ అప్ అనేది మనందరికీ తెలుసు. ఇది మనం దేనికోసం వార్మింగ్ అప్ చేస్తామంటే మనం ప్రతి గేమ్కి ముందు ఏది చేయాలన్నా తప్పనిసరిగా మనం వార్మప్ చేయాలి. ఈ వార్మప్ గురించి మనకు తెలుసు, వార్మప్ 2-3 రకాలు ఉంటుంది. ఒకటి జనరల్ వార్మింగ్ అప్, ఇది ఫిట్నెస్ కోసం మనం చేసేది. రెండోది స్పెసిఫిక్ వార్మింగ్ అప్, అంటే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, లేకపోతే ఒక గేమ్ దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఉంటాయి, దట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ వార్మప్. మూడోది కాంపిటేటివ్, అంటే మనం ఏ కాంపిటీషన్కి ముందు దానికి సంబంధించి చేసే వాంప్ వేరే రకంగా ఉంటుంది. ఇవి మనకి వామప్ రకాలు. ఈ వాంప్ చేసినట్లయితే మనమే ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే గాయాలు గేమ్లో మనం వామప్ లేకుండా దిగితే మనకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి మనకి ఏదైతే ఈ యొక్క అలసటను కూడా అధిగమించే సామర్థ్యాన్ని మనకి ఈ యొక్క వామప్ అనేది ఇస్తుంది. అలాగే వామప్ ఏం చేస్తుందంటే బాడీని మనం ఏదైతే గేమ్లో దిగేదానికి మనకి ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఈ వార్మప్ తర్వాత అండి మనం గేమ్ ఆడతాం. గేమ్ అయిపోయిన తర్వాత మనం యొక్క కూలింగ్ డౌన్ ఎక్సర్సైజులు కూడా తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ యొక్క కూల్ డౌన్ ఎక్సర్సైజులు మనం చేయలేదనుకోండి శరీరంలో మనకి ఏమొచ్చేస్తాయి అంటే పెయిన్స్ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ అథ్లెట్స్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ముఖ్యంగా షటిల్ చూస్తే తప్పనిసరిగా వాళ్ళు ఒక మ్యాచ్ ఆడిన తర్వాత 15 గంట నుంచి 20 నిమిషాలు వాళ్ళ యొక్క శరీరాన్ని తప్పనిసరిగా స్ట్రెచ్ చేస్తారనమాట. ఒకసారి మా పాపని షటిల్ బ్యాడ్మింటన్ దానికి కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు రోజు వార్మప్ అయిపోయి గేమ్ ఆడిచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేయించేవాళ్ళు. ఈ కూలింగ్ డౌన్ ఎప్పుడైతే మనం చేయలేదో శరీరంలో ఏదైతే మనం ఆడినప్పుడు ఈ స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఈ అపోజిట్ స్ట్రెచ్ కనుక మనం చేయనట్లయితే బాడీలో పెయిన్స్ వచ్చేస్తాయి. అలాగే ఈ కండరాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే రిజిడ్గా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ కూలింగ్ డౌన్లో మనం ఏం చేయాలంటే 5 నుంచి 10 నిమిషాలు స్లో వాక్ కానీ లైట్ జాగ్ కానీ చేయాలి. అలాగే 10 నిమిషాలు స్టాటిక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేయాలన్నమాట. ఈ యొక్క ఎక్సర్సైజులు అనేవి మనం 10 నుంచి 30 సెకండ్లు ఒక్కొక్క స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా 10 నుంచి 30 సెకండ్లు మనం చేస్తే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి కూలింగ్ డౌన్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెచ్లు కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఒక 7-8 రకాల స్ట్రెచ్లు ఇచ్చాం మీకు. అవి ఒకటి చెస్ట్ స్ట్రెచ్, 2 బైసెప్స్ స్ట్రెచ్, 3 హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్, 4 కాఫ్ స్ట్రెచ్, 5 హిప్ అండ్ థై స్ట్రెచ్, అలాగే 6 ఫ్రంట్ అండ్ ట్రంక్ స్ట్రెచ్, తర్వాత 7 క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్. అంటే మనకి ఏదైతే ముఖ్యమైన యొక్క కండరాలు ఉన్నాయో
వీటన్నిటినీ కనుక మనం స్ట్రెచ్ చేసినట్లయితే మనకి ఈ శరీరం ఏమవుతుందంటే కూల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం వామప్కి ముందు, వామప్ తర్వాత యొక్క వామప్ అండ్ కూల్ డౌన్ ఎక్సర్సైజ్లు చేసినట్లయితే మనకి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం సాధించవచ్చు. మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని గేమ్ ఆడించే ముందు తప్పనిసరిగా మనం వామప్ చేయాలి. అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్లు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫిజికల్ ఫిట్నెస్. థ్యాంక్ యూ.